ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమున కీర్తించెదను అని కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఈ వాక్య వివరణ, దావీదు ఈ కీర్తనలో దేవుని సంపూర్ణ హృదయంతో స్తుతిస్తున్నాడు. దేవుడు చేసిన మేలులను మర్చిపోకుండా ఆయన అద్భుత కార్యాలను ప్రకటించాలి అని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. మన జీవితంలో దేవుడు చేసిన చిన్న ఆశీర్వాదం గొప్పదే. కష్టకాలంలో కాపాడిన సందర్భాలు, ఇచ్చిన సమాధానం, చూపిన ప్రేమ, ఇవన్నీ ఆయన అద్భుత కార్యాలే. దేవుని గురించి ఆనందించడం, ఆయన నామాన్ని కీర్తించడం నిజమైన విశ్వాస లక్షణం. పరిస్థితులు ఎలా ఉన్నా కృతజ్ఞతతో దేవుని స్తుతించినప్పుడు మన హృదయం ఆనందంతో నిండిపోతుంది. దీని ముఖ్య సందేశం, దేవుని అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకుని పూర్ణ హృదయంతో ఆయనను స్తుతించాలి. చిన్న ప్రార్థన. ప్రభువా, ప్రియమైన పరలోక తండ్రి, నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతించుటకు నాకు సహాయం చేయము. నీవు నా జీవితంలో చేసిన ప్రతి మేలును మరువకుండానట్లు కృపనీయము. నా హృదయాన్ని ఆనందంతో నింపి ప్రతి పరిస్థితిలో నీ నామమును కీర్తించే విశ్వాసాన్ని దయచేయము. నీ అద్భుత కార్యాలను ఇతరులకు తెలియజేసే ధైర్యమును నాకు అనుగ్రహించము. యేసయ్య నామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్.